ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను కూకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి నందమూరి సుహాసిని మరియు కేపీహెచ్బీ 114 డివిజన్ ఇన్ఛార్జి ఉప్పల పద్మా చౌదరిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆశీర్వదించారు. నారా చంద్రబాబు నాయుడు గారి 75th బర్త్డే జరుపుకుంటూ జరుగుతుంది. చాలా ఘనంగా చేస్తున్నారు ప్రజలందరూ. ఎందుకంటే ఆయన 2020 విజన్ అనేది ఇక్కడ నిరూపించారు. ఇవాళ రోజున ఇంత యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం ఐటీని ఎంత ప్రోత్సహించారో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలిసిందే. లేకపోతే అక్కడ ఎవరు వృత్తి వాళ్ళు చేసుకొని బతికే వాళ్ళు ఇందులో ఎట్లా అంటే రైతులుగానే ఉండేవారు, కుమ్మరి పని, దాని తర్వాత మత్స్యకారు పని చేసేవారు. అట్లాంటిది ఆయన ప్రోత్సాహంతో ప్రతి వాళ్ళు చదువుకోవాలి, ఒక ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కారణమే నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో ప్రజలందరూ గమనించి లాస్ట్ టైం చేసిన తప్పు చేయకూడదని మళ్ళీ ఆయన అధికారంలో తీసుకొచ్చారు. అలాగే ముందు కూడా అట్లాగే ఆయన్ని గెలిపించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర స్థాయిలో ఒక గుర్తింపు స్టేట్గా గుర్తుపడుతుంది. ఎట్లా హైదరాబాద్ ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు, ఐటీ అనగానే నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుకొస్తారు. సో ఎప్పుడు మన కార్యకర్తలు కానీ అసలు ఇది కార్యకర్తల పార్టీ, ఎప్పుడు కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు పార్టీ. సో ఎప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా ఇంకెన్నెన్నో ఇట్లా పుట్టినరోజు జరుపుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఆయన ఆరోగ్యం అంతా బాగుండాలని అందరము వెల్ విషర్స్ లాగా వీఆర్ విషింగ్ హిమ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరికీ నమస్కారం. ఈ రోజున కుక్కట్పల్లిలో అన్ని డివిజన్స్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కేక్ కటింగ్ కానీ, పేదలకి ఫ్రూట్స్ పంచడం కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంచడం కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎప్పుడూ కూడా మా కుక్కట్పల్లి రాష్ట్రంలోనే ముందుంటుంది. మా యంగ్స్టర్స్ అంతా కూడా కష్టపడి అన్నీ కూడా ఏది ఆశించకుండా తెలంగాణలో ఎన్నో సంవత్సరాలైంది మేము అధికారంలో ఉండి, అధికారం ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కోసం ప్రజల వెంటే ఉంటూ ఉంటారు. కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా చంద్రన్న నిండు 100 ఏళ్ళు దీర్ఘాయుష్తో సంపూర్ణంగా వెలగాలని, అలాగే మన రాజధాని అమరావతిని కూడా డెవలప్ చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ చూస్తున్నాం మనం, ఎటు పక్ష చూసినా కూడా ఆయన బ్రాండ్ కనిపిస్తుంది. హైదరాబాద్ అంటేనే ఒక సిబిఎన్ బ్రాండ్. ఆ బ్రాండ్తోనే మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి ఎంత తల్లడిల్లిపోయారో ప్రజలందరూ కూడా. ఆ ప్రజలందరి దీర్ఘాయుష్తోటే వాళ్ళందరూ కూడా దీవించడే వాళ్ళ ఆశీర్వాదమే ఈ రోజున మా నాయకుడికి ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా ముందు కూడా ఉంటారు. అలాగే రాజధాని అమరావతిని కూడా ఒక బ్రాండ్గా ప్రపంచ స్థాయిలో నిలబెడతారని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ రోజున సిబిఎన్ సార్ హ్యాపీ బర్త్డే.